Hi everyone, welcome back to our channel Learn with Sanjumani. First of all, thank you for supporting us. Please continue the same support to reach 1k subscribers. Now let's come into the topic. ఆల్రెడీ మనం ఫిజికల్ డిజైన్ ఫ్లో గురించి చూసేసాం కదా. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఇప్పుడే చూసేయండి. సో ఆ ఫిజికల్ డిజైన్ ఫ్లో వీడియోకి కొంచెం ఎలాబరేట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మీరైతే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి. ఫిజికల్ డిజైన్ ఫ్లోలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయో మనకి తెలుసు కదా. సో ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ డిజైన్. ఈ ఫిజికల్ డిజైన్ ఫ్లోలో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫ్లోర్ ప్లాన్. ఫ్లోర్ ప్లానింగ్, రైట్? సో ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్. నెక్స్ట్ ఏంటి? పవర్ ప్లానింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ప్లేస్మెంట్. నెక్స్ట్ ఏంటి? ఎస్టీఏ మీన్స్ స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్. నెక్స్ట్ ఏంటి? సిటిఎస్, క్లాక్ ట్రీ సింథసిస్. సో ఇలా అలాగే మనకి లాస్ట్ స్టేజ్ ఏంటంటే తెలుసు, రౌటింగ్. ఓకే, సో ఇలా మనకి మల్టిపుల్ స్టేజెస్ ఉన్నాయి. సో ఈ స్టేజెస్ అన్నీ కలిపి పీడీ ఫ్లో అంటారనమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఫ్లోర్ ప్లానింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో పవర్ ప్లానింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో ప్లేస్మెంటు, ఎస్టీఏ, సిటిఎస్, రౌటింగ్, ఇలా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క స్టేజెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేస్తాను అనమాట. సో నౌ లెట్స్ కమింగ్ టు ద ఫ్లోర్ ప్లాన్. ఫ్లోర్ ప్లానింగ్. అసలు ఫ్లోర్ ప్లానింగ్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఫ్లోర్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పీడీ. మనకి తెలుసు పీడీలో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫ్లోర్ ప్లానింగ్ అని. ఓకే, ఏం చేస్తుందంటే వేర్ డై అండ్ కోర్ బౌండరీస్ ఆర్ డిఫైన్డ్ అండ్ బ్లాక్స్, ఐఓ ప్యాడ్స్, అలాగే వోల్టేజ్ ఏరియా, అలాగే పవర్ స్ట్రక్చర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్సైడ్ ద చిప్. సో ఫ్లోర్ ప్లాన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇదనమాట. సో సింపుల్గా అసలు ఫ్లోర్ ప్లాన్లో ఏం జరుగుతుందంటే, ఫ్లోర్ ప్లాన్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పీడీ. పీడీలో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫ్లోర్ ప్లాన్. దాంట్లో మనము కోర్ బౌండరీస్, డై బౌండరీస్ని ఎలా డిఫైన్ చేస్తాము, అలాగే ఐఓ ప్యాడ్స్ ఎలా ఉంటాయి, వోల్టేజ్ ఏరియాని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, పవర్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేది ఏంటంటే ఈ ఫ్లోర్ ప్లానింగ్ అనమాట. సో ఫస్ట్ ఈ ఫ్లోర్ ప్లానింగ్లో ఈ కోర్ బౌండరీ అంటే ఏంటి, డై బౌండరీ అంటే ఏంటి, ఐఓ ప్యాడ్స్ అంటే ఏంటి, అసలు ఎలా అరేంజ్ చేస్తారు, వీటి గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో నౌ కోర్ బౌండరీ ఫస్ట్. ఇది మనకి ఆర్ షేప్ అంటారండి. మనకి ఫ్లోర్ ప్లానింగ్స్లో మొత్తము డిజైన్స్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ది ఏంటంటే ఆర్ షేపు, ఇంకోటి టీ షేపు, యూ షేపు, ఎల్ షేపు. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఆర్ షేప్ అనమాట. ఈ ఆర్ షేపు ఇలా ఉంటుంది అనమాట. ఈ లోపలంతా ఇన్సైడ్ చిప్ అనమాట. బ్లూ కలర్లో ఉండేది ఏంటంటే కోర్ బౌండరీ అంటారు. ఓకేనా, ఫస్ట్ దీన్ని ఏమంటారంటే కోర్ బౌండరీ అంటారనమాట. ఈ రెడ్ కలర్లో ఉండేదాన్ని ఏమంటారంటే డై బౌండరీ అంటారు. ఇది డై బౌండరీ అనమాట. సో ఇది డై బౌండరీ అనమాట. ఓకే, సో ఇన్సైడ్ ఏంటంటే కోర్ బౌండరీ ఉంటుంది, అవుట్ సైడ్ ఏంటంటే డై బౌండరీ ఉంటుంది అనమాట. మనము మ్యాక్రోస్టి స్టాండర్డ్ సెల్స్ని ఇవన్నీ మనము ఇన్సైడ్ ఇందులోనే ప్లేస్ చేస్తాం అనమాట. ఈ మధ్యలో ఉంది చూడండి, ఈ మధ్యలో ఈ కోర్ బౌండరీకి డై బౌండరీకి ఉండే గ్యాప్ని ఏమంటారంటే ఆఫ్సెట్ రీజియన్ అంటారనమాట. ఓకే, సో
ఆఫ్సెట్ రీజియన్ అంటారు అనమాట. ఎస్, దీన్ని ఏమంటారంటే ఆఫ్సెట్ రీజియన్ అంటారు. ఓకే, ఫ్లోర్ ప్లాన్ యొక్క ఇంట్రొడక్షన్ అనమాట ఇది. ఓకేనా, ఇది ఏం షేప్ అంటే ఆర్ షేప్ అంటారు వీటిని. ఆర్ అంటే రెక్టాంగులర్ షేప్ అంటారు. ఓకే, ఆర్ అంటే రెక్టాంగులర్ షేప్ అనమాట. సో ఇదేంటంటే ఆర్ షేప్ అనమాట. సో ఆర్ షేప్లో ఏమున్నాయి, మనము ఫస్ట్ కోర్ బౌండరీని క్రియేట్ చేస్తాము, డై బౌండరీని క్రియేట్ చేస్తాము. ఈ మధ్యలో రీజియన్ ఏంటంటే ఆఫ్సెట్ రీజియన్ అంటారు. అలాగే ఈ షేప్ ఏంటంటే రెక్టాంగులర్ షేప్ అనమాట. ఓకే, నౌ సేమ్ మళ్ళీ ఎస్ ఒక షేప్ తీసుకున్నాను, డై బౌండరీ కోర్ బౌండరీ తీసుకున్నాను. ఇప్పుడు నాకు మధ్యలో పోర్ట్స్ ప్లేస్ చేయాలండి. ఈ పోర్ట్స్ని ప్లేస్ చేయాలి. సో ఇదేంటంటే పోర్ట్ ప్లేస్మెంట్ అనమాట. ఈ పోర్ట్ ప్లేస్మెంట్లో మనకి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయంటే 3 టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి అనమాట. 3 టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. కొన్ని డిజైన్స్లో 2 టైప్సే ఉంటాయి. ఆ డిజైన్ని బట్టి మనకి పోర్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ది ఏంటంటే ఇన్పుట్ పోర్టు, సెకండ్ది ఏంటంటే అవుట్పుట్ పోర్టు, థర్డ్ది ఏంటంటే క్లాక్ పోర్టు. ఓకే, ఎస్. సో పోర్ట్స్లో ఇవన్నమాట 3 టైప్స్ ఉంటాయి. సో ఈ పోర్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూపిస్తాను. ఎస్, సో ఇవి పోర్ట్స్ అనమాట. సో ఆ పోర్ట్స్ ఎలా డిజైన్ చేస్తానంటే మనం ఏం చేయక్కర్లేదు. మనం ఇలా షేప్ క్రియేట్ చేయడం ఇదంతా కూడా చేయక్కర్లేదు. జస్ట్ మనము కమాండ్ ఇస్తే సరిపోద్ది. మనకు ఆల్రెడీ లైనెక్స్ గురించి తెలుసు కదా. సో లైనెక్స్లో జస్ట్ ప్రాపర్ కమాండ్ ఇస్తే సరిపోద్ది అనమాట. ఇన్పుట్ పోర్టు, అవుట్పుట్ పోర్టు, ఇది క్లాక్ పోర్టు. మన ఇష్టం అనమాట. మనము ఏ ఎడ్జ్లో అయినా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, కానీ రెండిటికి మధ్యలోనే ఉండాలన్నమాట. ఓకే, సో ఇలా ఉండాలి. పోర్ట్ అనేది రెండిటికి కరెక్ట్గా మిడిల్లోనే ఉండాలన్నమాట. సో ఇదేంటంటే ఇన్పుట్ పోర్టు. ఎస్, ఇక్కడ ఏంటంటే క్లాక్ పోర్టు. మన ఇష్టం అనమాట. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సేమ్ పర్టికులర్ ఆర్డర్లో ఏం లేదు, మనకు నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అవుట్పుట్ పోర్టు. ఓకే, సో ఇదన్నమాట. సో ఇది ఇన్పుట్ పోర్టు, ఇది అవుట్పుట్ పోర్టు, ఇన్పుట్ పోర్టు, క్లాక్ పోర్ట్ అనమాట. ఓకే, సో ఇలా మనము పోర్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. అసలు మనం ఏం కన్స్ట్రక్ట్ చేయము, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోర్ట్స్ ఇలా ఉంటాయి ఇలా అని చూపిస్తున్నాను. సో ఆ పోర్ట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. పోర్ట్స్ అనేవి అన్నీ ఒకటే షేప్లో ఉంటాయి అన్నమాట. పోర్ట్స్ ఇలా ఉంటాయి పోర్ట్స్. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా చూపిస్తున్నాను. సో పోర్ట్స్ అనేవి ఇలా ఉంటాయండి. ఇమేజెస్ కూడా చూపిస్తాను అసలు పోర్ట్స్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఎస్, పోర్ట్స్ అనేవి ఇలా కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇవి పోర్ట్ ప్లేస్మెంట్. సో ఎస్, వోల్టేజ్ క్రియేషన్ అనమాట. వోల్టేజ్ క్రియేషన్ ఎందుకు చేస్తారంటే మన డిజైన్లో మనకి ఇప్పుడు ఓకే, ఎస్, మనకి ఇక్కడ ఆల్రెడీ కోర్ అండ్ డై ఏరియా ఉంటుంది. ఓకే, మనకి కోర్ అండ్ డై ఏరియా ఉంది కదా. సో కోర్ అండ్ డై ఏరియాలో మనము మ్యాక్రోస్ని మల్టిపుల్ ప్లేసెస్లో ప్లేస్ చేస్తాం అనమాట. మ్యాక్రోస్ ప్లేస్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, మ్యాక్రోస్ ఇలా ప్లేస్ చేసి ఉంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాక్రోస్ ఉంటాయి. ISD ర్యామ్ అని, PD రిస్కోర్ అని, ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటాయి అనమాట. సో ఆ ఫ్యామిలీస్ అన్ని డిఫరెంట్గా మనం ప్లేస్ చేస్తాం. సో డిఫరెంట్గా ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ అనమాట. ఇది ఫ్యామిలీ నెంబర్ 1 అనుకుందాం, ఇది ఫ్యామిలీ నెంబర్ 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం, ఇది 4 అనుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ 4లో ఏంటంటే మనకి మ్యాక్రోస్ చాలా హై వోల్టేజ్లో వర్క్ అవ్వాలన్నమాట. సో అందుకని ఏంటంటే మనం ఇక్కడ మ్యాక్రోస్కి ఈ ఫోర్ ఫ్యామిలీ మ్యాక్రోకి ఏంటంటే మనం హై వోల్టేజ్ని ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 డిజైన్స్కి నార్మల్ వోల్టేజ్ సరిపోతుంది అనమాట. సో అందుకని మనము ఇక్కడ ఎక్స్ట్రా వోల్టేజ్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఎలా క్రియేట్ చేస్తారంటే ఇలా వోల్టేజ్ని క్రియేట్ చేస్తారండి, కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట.
అంటే ఇక్కడ హై వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ లో వోల్టేజ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ హై వోల్టేజ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే లో వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ లో వోల్టేజ్ ఉంటుంది అనమాట. సో అందుకని మనము వోల్టేజ్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. వోల్టేజ్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఒక డిజైన్కి మల్టిపుల్ మ్యాక్రోస్ ఉన్నప్పుడు ఏదో ఒక ఫ్యామిలీకి మాత్రం కొంచెం హై వోల్టేజ్ ఉంటుంది అనమాట. సో ఆ హై వోల్టేజ్ కోసం మనము ఇక్కడ వోల్టేజ్ ఏరియాని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ లో వోల్టేజ్, సో మిగిలిన 3 మ్యాక్రోస్కి ఏంటంటే లో వోల్టేజ్ ఇస్తాము. ఇక్కడ హై వోల్టేజ్కి మాత్రం మనం ఇక్కడ హై వోల్టేజ్ ఏరియాని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఈ ఏరియాలో మాత్రమే మనకి హై వోల్టేజ్ ఉంటుంది, ఈ ఏరియాలో మాత్రమే. మిగిలిన ఈ ఏరియాలో ఏంటంటే మనకి లో వోల్టేజ్ మాత్రమే ఉంటుంది అనమాట. అలా డిజైన్ చేయాలన్నమాట మనం. ఓకే, సో ఇది వోల్టేజ్ ఏరియా క్రియేషన్ అనమాట. సో నా ఫస్ట్ డిజైన్ ఏంటంటే ఆర్ షేప్ ఆల్రెడీ మనం చూసేసాం. ఆర్ షేప్, ఎల్ షేప్ చూద్దాం. ఎల్ షేప్ ఏంటంటే ఇలా ఉంటుందా, ఎల్ షేప్. సో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇట్లా మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ టూల్కి మనము కోఆర్డినేట్స్ ఇస్తే సరిపోతుంది అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఇస్తే టూల్ మాత్రమే ఇవన్నీ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఓకే, సో ఇలా మనము క్రియేట్ చేస్తాం అనమాట ఎల్ షేప్. ఓకే, సో ఇదంతా ఎల్ షేప్. సో టూల్కి మనము జస్ట్ కమాండ్ మాత్రమే ఇస్తాము, మిగిలిన వర్క్ అంతా టూలే చేసేసుకుంటుంది అనమాట. ఓకే ఓకే, సో ఇది ఎల్ షేప్ అనమాట. ఓకే, సో ఇది ఎల్ షేప్ కదా. మనకి ఇంకో షేప్ ఏముంది, యూ షేప్ ఉంటుంది అనమాట. యూ షేపు ఇలా ఉంటుందా. మనకి ఎడ్జెస్లో ఎన్ని కోఆర్డినేట్స్ అయితే ఉన్నాయో అన్ని కోఆర్డినేట్స్ మనము కమాండ్ ఇచ్చేటప్పుడే మనం ప్రొవైడ్ చేసామంటే ఆ కోఆర్డినేట్స్ ప్రకారం ఈ టూల్ అనేది ఏంటంటే డిజైన్ చేసుకుంటుంది అనమాట. సో టూల్ చాలా బాగా క్రియేట్ చేసేస్తుంది మనకి. సో ఇలా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ని క్రియేట్ చేస్తారనమాట. సో ఇదేం షేప్ అంటే యూ షేప్ అనమాట. ఓకే, ఎస్, ఇదేంటంటే యూ షేపు. సరే ర్యాండమ్గా గీసేస్తున్నాను. షేప్ ఉంటుందన్నమాట, ఇలా ర్యాండమ్గా గీసేసాను. సో టీ షేప్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఆర్ షేప్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు. ఆర్ షేప్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. సో ఇవి ఫ్లోర్ ప్లాన్స్ అనమాట. సో ఇలా ఉంటాయి అన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్ ప్లాన్స్. ఓకే, సో ఫ్లోర్ ప్లాన్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఆస్పెక్ట్ రేషియో అనేది ఉంటుందన్నమాట. ఆస్పెక్ట్ రేషియో అంటే ఈస్ ద రేషియో ఆఫ్ హైట్ అండ్ విడ్త్. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద సెల్ అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఆస్పెక్ట్ రేషియో అంటారు. ఓకే, సో ఈ ఆస్పెక్ట్ రేషియో ఎలా ఉంటుందంటే లెట్స్ టేక్ వన్ మ్యాక్రో. ఓకే, ర్యాండమ్గా ఒక మ్యాక్రో తీసుకుందాం. సో ఇలా ఉంటుంది మ్యాక్రో. ఓకే, ఈ మ్యాక్రోకి ఏంటంటే విడ్త్ ఉంటుంది, అలాగే హైట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, హైట్ అంటారు కదా. ఓకే, సో ఇది విడ్త్. సో విడ్త్ ఆఫ్ ద సెల్ అండ్ హైట్ ఆఫ్ ద సెల్ అనమాట. సో హైట్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట. హైట్ అనేది ఎప్పుడు ఈక్వల్గానే ఉంటుంది. 1.672 అనేది హైట్ అనమాట. అంటే మ్యాక్రో సెల్ యొక్క హైట్ ఏంటంటే 1.672 ఉంటుంది అనమాట. ఓకే, సో విడ్త్ అనేది ఎంత ఉంటుందంటే విడ్త్ అనేది
బై డిఫాల్ట్ విడ్త్ అనేది బై డిఫాల్ట్ 0.567 సంథింగ్ ఎంతో ఉంటుంది. సో విడ్త్ అనేది ఎంత ఉన్నా పర్లేదు, కానీ హైట్ మాత్రం ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట. అలాగే ఇది కోర్ అండ్ డై బౌండరీ అనుకుంటే మ్యాక్రోస్ని ప్లేస్ చేసేటప్పుడు మనకి ఇక్కడ సైట్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయండి. సైట్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో ఈ సైట్ రోస్ అండ్ కాలమ్స్లోనే మనము ఈ మ్యాక్రోని ప్లేస్ చేయాలన్నమాట. అటు పైకి పెట్టకూడదు, అటు కిందకి పెట్టకూడదు అనమాట. కరెక్ట్గా ఈ మ్యాక్రోస్ ఈ సైట్ రోస్ అండ్ కాలమ్స్లోనే ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేయకపోతే మనకి నెంబర్ ఆఫ్ వైలేషన్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సో ఇలా సైట్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఓకే, హైట్ కూడా సేమ్గానే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క మ్యాక్రో హైట్ 1.672 ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో మనము మ్యాక్రోస్ ప్లేస్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే ప్రాపర్గా చేయాలి. ఓకే, సో నా ఇప్పుడు మనకి ఇక్కడ ఒక మ్యాక్రో ఉంది అనుకుందాం. లెట్స్ టేక్ మ్యాక్రో, బ్లూ కలర్ మ్యాక్రో తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఒక మ్యాక్రో ఉంది. మ్యాక్రోని ప్లేస్ చేయాలనుకుంటే కరెక్ట్గా సైట్ రోస్ అండ్ కాలమ్స్లోనే ప్లేస్ చేయాలి. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సరిగ్గా స్ట్రైట్గా రాలేదు, కానీ కరెక్ట్గా మ్యాక్రోస్ని సైట్ రోస్ అండ్ కాలమ్స్లోనే ప్లేస్ చేయాలన్నమాట. ఓకే, మనమేం హైట్ అట్లా ఇంక్రీజ్ ఏం చేయక్కర్లేదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా చేయాలి అని చెప్పి చూపిస్తున్నాను. సో సైట్ రోస్ అండ్ కాలమ్స్లోనే మనము మ్యాక్రోస్ని ప్లేస్ చేయాలన్నమాట. అంటే సైట్ కాలమ్, ఓకే, ఇక్కడ ఏంటంటే సైట్ రోస్ ఉంటాయి కదా. సో అలా సైట్ రోస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఓకే సైట్ రోస్ కదా, ఇదేంటంటే మ్యాక్రో అనమాట. ఓకే, సారీ, సో ఇదేంటంటే మ్యాక్రో. ఓకే, మ్యాక్రోని ఎక్కడ ప్లేస్ చేయాలంటే కరెక్ట్గా సైట్ రోస్ అండ్ కాలమ్స్లోనే మ్యాక్రోస్ని ప్లేస్ చేయాలన్నమాట. సో ఇలా ఉంటుందన్నమాట ఆస్పెక్ట్ రేషియో అనేది. హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద సెల్ అనేది ఆస్పెక్ట్ రేషియో అనమాట. ఖచ్చితంగా మనము మెన్షన్ చేయాలన్నమాట ఆస్పెక్ట్ రేషియో అనేది. మనము మ్యాక్రోస్ ప్లేస్ చేసేటప్పుడు సైట్ రోస్ అండ్ కాలమ్స్లోనే మ్యాక్రోస్ని ప్లేస్ చేయాలి. ఓకే, సో నా కోర్ యూటిలైజేషన్ అని ఉంటుంది. అలాగే కోర్ యూటిలైజేషన్ ఏంటంటే సింపుల్గా ఇక్కడే చెప్పేస్తాను. సో కోర్ యూటిలైజేషన్ అంటే ఏంటంటే మ్యాక్రోస్ ఏరియా ప్లస్ స్టాండర్డ్ సెల్ ఏరియా డివైడెడ్ బై టోటల్ కోర్ ఏరియా. సో మనకి మ్యాక్రోస్ ఏరియా ఉంటుంది, స్టాండర్డ్ సెల్ ఏరియా ఉంటుంది అనమాట. సో ఇది మ్యాక్రో ఏరియా అనమాట. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ సెల్ అనేది ఒకటి ప్లేస్ చేసాం అనుకుందాం. ఓకే, ఈ బాక్స్లోనే మనం స్టాండర్డ్ సెల్ ఏరియాని ప్లేస్ చేసాం అనుకుందాం. సో ఈ లోపల ఇదేంటిది కోర్ బౌండరీ డై బౌండరీ కదా. ఈ లోపల కోర్ బౌండరీ లోపల ఉండే ఏరియాని ఏమంటారంటే టోటల్ కోర్ ఏరియా అంటారనమాట. ఓకే, ఈ టోటల్ కోర్ ఏరియాలో మ్యాక్రోస్ ఏరియా ఎంత ఉంది, స్టాండర్డ్ సెల్ ఏరియా ఎంత ఉంది అనే దాన్ని చూసేదాన్ని ఏమంటారంటే కోర్ యూటిలైజేషన్ అంటారనమాట. మ్యాక్స్ కోర్ యూటిలైజేషన్ ఎంత ఉండాలంటే 75% ఉండాలి ఆర్ 55% ఉండాలన్నమాట. ఓకే, సో ఇలా ఉండాలన్నమాట. సో మ్యాక్స్ ఫ్లోర్ ప్లానింగ్ గురించి ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఒకసారి లాస్ట్లో ఒకసారి రివిజన్ చేసేస్తాను. సో ఫ్లోర్ ప్లాన్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టేజ్, అలాగే దీంట్లో కోర్ అండ్ డై బౌండరీస్ ఉంటాయి. ఉండేదాన్ని కోర్ బౌండరీ అంటారు, బయట ఉండేదాన్ని డై బౌండరీ అంటారు. అలాగే ఈ మధ్యలో ఉంటే దాన్ని ఏమంటారంటే ఆఫ్సెట్ రీజియన్ అంటారు అనమాట. ఓకే, అలాగే ఈ ఆఫ్సెట్ రీజియన్లో మనము పోర్ట్స్ని ప్లేస్ చేస్తాం అనమాట. ఈ మధ్యలో ఉండే ప్లేస్ మాత్రమే మనము పోర్ట్స్ని ప్లేస్ చేస్తాం. ఓకే, ఈ పోర్ట్స్ని ప్లేస్ చేసేటప్పుడు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయంటే ఇన్పుట్ పోర్టు, అవుట్పుట్ పోర్టు, క్లాక్ పోర్టు అనేవి ఉన్నాయన్నమాట. కొన్ని డిజైన్స్లో ఓన్లీ 2 పోర్ట్స్ మాత్రమే మెన్షన్ చేస్తారు. సో అలాగే వోల్టేజ్ క్రియేషన్ ఎందుకు చేస్తారంటే మన డిజైన్లో మల్టిపుల్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏదైనా ఒక ఫ్యామిలీకి హై వోల్టేజ్ రిక్వైర్ అయితే అప్పుడు మనం ఇక్కడ వోల్టేజ్ ఏరియాని క్రియేట్ చేస్తాం అనమాట. మిగిలిన 3 ఫ్యామిలీస్కి ఏంటంటే లో వోల్టేజే ఉంటుంది. ఓకే, సో నా మనకి షేప్స్, మనకి డిజైన్స్లో ఎన్ని షేప్స్ ఉన్నాయో మనకు తెలుసు. ఎల్ షేప్ ఉంటుంది, యూ షేప్ ఉంటుంది, ఆర్ షేప్ ఉంటుంది, టీ షేప్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవి ఫ్లోర్ ప్లాన్ యొక్క షేప్స్ అనమాట. సో అలాగే లాస్ట్ ఆస్పెక్ట్ రేషియో అంటే హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద సెల్ అనమాట. హైట్ మాత్రం సేమ్గానే ఉంటుంది అనమాట. సో విడ్త్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఇవి మ్యాక్రో ప్లేస్మెంట్. ఓకేనా, లాస్ట్లో మీకు డిజైన్ చూపిస్తాను చెప్పాను కదా, ఇది డిజైన్ అనమాట. ఇది ఏం షేప్ అంటే ఎల్ షేప్. ఓకే, సో ఇది ఎల్ షేప్ అనమాట. ఓకే,
సో ఎల్ షేప్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాక్రోస్ అనమాట. సి ఇవన్నీ ఒక ఫ్యామిలీకి చెందినవి, ఇవన్నీ ఇంకో ఫ్యామిలీకి చెందినవి, ఇవన్నీ ఇంకో ఫ్యామిలీకి చెందినవి. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాక్రోస్ని డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి అనమాట. సి ఇవి కోర్ ఏరియా, డై ఏరియా అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకే, అర్థమైంది కదా, ఇవి కోర్ అండ్ డై ఏరియా. ఈ మధ్యలో ఏంటంటే మనము పోర్ట్స్ని ప్లేస్ చేస్తాం. ఓకే, ఎస్ నౌ సి మన డిజైన్ అనేది ఒకవేళ డిజైన్ బిల్డ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. సి ఇది ఆర్ షేప్ అనమాట. ఈ ఆర్ షేప్లో సి ఇది పోర్ట్స్, ఇన్పుట్ పోర్ట్స్, ఇవి అవుట్పుట్ పోర్ట్స్, ఇక్కడ ఇంకోటి ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి క్లాక్ పోర్ట్స్ అనమాట. ఓకే, సో ఇలా ఉంటాయి. సి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటాయని చెప్పాను కదా. సి ఇది డిఫరెంట్ ఫ్యామిలీస్ కాబట్టి ఇది ఫ్యామిలీ 1, ఫ్యామిలీ 2, ఫ్యామిలీ 3, ఫ్యామిలీ 4. ఓకే, ఇక్కడ ఈ 1కి 2కి 3కి ఈ 3 ఫ్యామిలీస్కి మాత్రం సేమ్ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి మనము సేమ్ వోల్టేజ్ సెండ్ చేసాం. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ వోల్టేజ్ ఉంటుంది అనమాట, హై వోల్టేజ్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ మనము వోల్టేజ్ ఏరియాని క్రియేట్ చేసాం. సి ఇక్కడ ఒక బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, సో దీన్ని ఏమంటారంటే, జస్ట్ వెయిట్, ఐ విల్ ఎరేజ్ దిస్ కంప్లీట్లీ. సి ఒక బాక్స్ లాగా ఉంటుంది, సో దాన్ని ఏమంటారంటే వోల్టేజ్ ఏరియా అంటారు అనమాట. సి ఇక్కడ ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కదా, సో దీన్ని ఏమంటారంటే వోల్టేజ్ ఏరియా క్రియేషన్ అనమాట. సో ఇలా వోల్టేజ్ ఏరియాని క్రియేట్ చేసాం. సో ఇక్కడ మధ్యలో ఇదంతా ఏంటంటే స్టాండర్డ్ సెల్స్ అనమాట, చిన్ని స్టాండర్డ్ సెల్స్. అవి ఎలా ఉంటాయి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇవన్నీ మ్యాక్రోస్ అనమాట, ఇవి స్టాండర్డ్ సెల్స్, ఇక్కడ పోర్ట్స్ ఉంటాయి. సో డిజైన్ అనేది ఇలా బిల్డ్ చేస్తాం అనమాట. మనం ఏం చేయం, జస్ట్ మనం కమాండ్స్ మాత్రమే ఇస్తాము. కమాండ్స్ ఇచ్చిన తర్వాత టూలే అంతా వర్క్ చేసుకుంటుంది అనమాట. సో నౌ సి వోల్టేజ్ ఏరియా ఎలా క్రియేట్ చేస్తారంటే ఇదిగోండి ఇలా క్రియేట్ చేస్తారనమాట. సి ఇలా ఉంటుందన్నమాట వోల్టేజ్ ఏరియా. ఓకేనా, ఇక్కడ ఇవి చూడండి, ఇవి పోర్ట్స్ అనమాట, ఇవి పోర్ట్స్. సో వోల్టేజ్ ఏరియా అనేది ఇలా క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, ఎందుకు క్రియేట్ అయి ఉంటుందంటే ఇక్కడ ఈ 4 మ్యాక్రోస్కి హై వోల్టేజ్ కావాలి కాబట్టి మనము ఇలా వోల్టేజ్ ఏరియాని క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ సి స్టాండర్డ్ సెల్స్ అని చెప్పాను కదా, మధ్యలో ఉండే స్టాండర్డ్ సెల్స్ అన్ని ఇవే అనమాట. నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ సెల్స్ ఉంటాయి అనమాట, మనం అసలు కౌంట్ కూడా చేయలేం. అన్ని నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ సెల్స్ ప్లేస్ అయ్యి ఉంటాయి అనమాట. ఓకే, ఇవి మ్యాక్రోస్, ఇవి స్టాండర్డ్ సెల్స్. ఓకే, నౌ ఒకవేళ మనము ఇందాక చెప్పినట్టు సైడ్ రోస్ అండ్ కాలమ్స్లో మ్యాక్రోస్ని ప్లేస్ చేయలేదంటే మనకి ఇలా ఎర్రర్స్ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఇవన్నీ ఎర్రర్స్ అనమాట. సో ఇవన్నీ ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేయాలి, అదే మన జాబ్ అనమాట. ఓకే, సో మనకి ఎర్రర్స్ వస్తాయి ఒకవేళ మనం ప్రాపర్గా మ్యాక్రోస్ని ప్లేస్ చేయకపోతే, ఎర్రర్స్ ఇలా వస్తాయి అనమాట. సో సింపుల్గా ఫ్లోర్ ప్లాన్ గురించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ వెల్. Thank you for watching this video. Please do like, share and subscribe our channel. Keep supporting us. Thank you.